హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్స్. మా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదండి, మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అండి. మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 100 ఫీట్ రోడ్లోకి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మా ఆఫీస్ ఆపోజిట్ వచ్చేసి రత్నదీప్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఆల్ వెహికల్స్ మేము వచ్చేసి సర్టిఫైడ్ వెహికల్సే సేల్ చేస్తామండి. పార్క్ అండ్ సేల్ అనమాట. ఇక్కడ వెహికల్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ బయర్ టు సెల్లర్ ఉంటుంది ప్రొసీజర్. మీకు ఏదైనా వెహికల్ నచ్చితే కండిషన్ చూసుకొని డైరెక్ట్ సెల్లర్ తోటి మనం ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఆల్ వెహికల్ సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయండి. సర్టిఫైడ్ మీన్స్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్ డాక్యుమెంట్స్ అన్ని, పిల్లర్స్, ఆప్రాన్, లెగ్స్ ఆల్ మొత్తం అంతా చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అనేది అలౌ చేస్తామండి. ఇకపోతే ఈ వీడియోలో మనం యాక్చువల్లీ 2,50,000 నుంచి 6 lakhs 7 lakhs బడ్జెట్లో ఏ కార్స్ ఉన్నాయో రివ్యూ చేయాలనుకున్నాము. సో మీకు ఎవరైనా సరే ఆఫీస్ అడ్రస్ మీరు కరెక్ట్ క్యాచ్ చేయలేకపోతే నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి, ఇక్కడ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మీరు నాకు కాల్ చేస్తే మీకు విజిటింగ్ కార్డ్ అండ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను. ఏదైనా వెహికల్ డీటెయిల్స్ కూడా మీరు అడిగితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. మారుతి రిడ్జ్ వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2010 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అండి. వీడిఐ అంటే ఇందులో మిడ్ వేరియంట్ డీజిల్ వెహికల్ అండి. అంటే ఈ రిడ్జ్ వెహికల్ అని చేసి మొత్తం సేమ్ షిఫ్ట్ ఇంజినే ఉంటుంది దీనికి కూడా. సో షిఫ్ట్ ఎలా మెయింటెనెన్స్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా సేమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. మైలేజ్ కూడా మీకు అప్రాక్సిమేట్గా 20-21 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్. సో మీకు ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్గా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. ఇది కస్టమర్తో కింద మాట్లాడుకుంటే 2,30,000 లేదంటే 2,40,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇందులో వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ, ఈ ఫీచర్లు అయితే ఉంటాయండి. హోండా బ్రియో వెహికల్ అండి. ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ వేరియంట్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. అంటే సేఫ్టీకి మనకు వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, ఇవన్నీ ఫీచర్లు, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్లు ఉంటాయి. తక్కువ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అండి. హోండా అంటే మంచి బ్రాండ్ వెహికల్ ఇది. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. చూసుకుంటే మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది జస్ట్ ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2016 మోడలు. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్డిఐ వేరియంట్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. అంటే డీజిల్లో అంటే మోడల్ ఎక్కువ చూసి డీజిల్ చూసే వాళ్ళకైతే, తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మైలేజ్ కూడా అరౌండ్ 20-21 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇయర్ కూడా 2016 మోడల్ ఉందండి. ఇది ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉంది. బెస్ట్ ప్రైస్లో వస్తుందండి. అరౌండ్ యాక్చువల్గా అయితే 380 కోడింగ్ అయితే చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. అప్రాక్సిమేట్గా 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో మనం ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి ఆల్టో 800 వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 27,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో చిన్న ఫ్యామిలీకి మోడల్ ఎక్కువ చూసి తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మైలేజ్ కూడా అరౌండ్ 18-20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇది యాక్చువల్గా 3,20,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇక్కడ చూసి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడిపిస్తాము. మీకు అప్రాక్సిమేట్గా అయితే 2,70,000 2,75,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. నిస్సాన్ మైక్రా వెహికల్ అండి. మోడల్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్సెల్ వేరియంట్ అండి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 4,30,000 లేదంటే 4,40,000 బడ్జెట్లో కూడా మనం ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. దీని బాడీ బిల్డ్ కూడా చాలా బాగుంటుంది. గ్రౌండ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్లే చెప్పారు. మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి. ఆటోమేటిక్లో మోడల్ ఎక్కువ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ZXi ప్లస్ అండి. టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఇందులో ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 2020 మోడల్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 6,50,000 లేదంటే 6,60,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. 2020 మోడల్ ZXi ప్లస్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. మారుతి స్విఫ్ట్ వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి. జస్ట్ ఓన్లీ 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి. వెహికల్ కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ తక్కువనే ఉంటుంది. మైలేజ్ కూడా చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇది విఎక్స్ఐ కాబట్టి మనకు 2017 మోడల్. సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది ఈ వెహికల్కు.
ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి, చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీకు 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 ఈ వెహికల్ గురించి చెప్తున్నాను. సో మనకు యాక్చువల్గా 5,50,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది ఫైనల్ ప్రైస్గా వచ్చేసి 5 lakhs కానీ లేదంటే 5,10,000 బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ అండి. ఇందులో మోడల్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. హైలైన్ టాప్ మోడల్ వెహికల్, పెట్రోల్ కాబట్టి చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. దీని బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి, సేఫ్టీకి చాలా బెటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్గా వస్తుంది. ప్రైస్ యాక్చువల్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2013 మోడల్ పెట్రోల్ వెహికల్, హైలైన్ టాప్ మోడల్. మారుతి బెలినో వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జస్ట్ ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది, షోరూమ్ ట్రాక్ ఉందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,60,000 లేదంటే 5,70,000 బడ్జెట్లో కూడా ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా మీకు మైలేజ్ కూడా చాలా బెటర్ మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చూడడానికి చాలా అఫిషియల్గా ఉంటుంది వెహికల్. హుండై వర్నా ఫ్లూయిడిక్ అండి. ఇది వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో, పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఇవి ఆల్ ఫీచర్లు అయితే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి మీకు ఈ వెహికల్ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి ప్రైస్ కూడా మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 3,70,000 లేదంటే 3,80,000 బడ్జెట్ కూడా మన సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుందండి. ప్రజెంట్ అయితే 4,30,000 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు కస్టమర్. 370 లేదంటే 380 బడ్జెట్లో కూడా మనం ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. కూడా ర్యాపిడ్ వెహికల్ అండి. చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీకు ఈ వెహికల్ గురించి చెప్తున్నాను. ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎలిజెన్స్ వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్, చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది. ఇది చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా 3,70,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 4,30,000 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. అరౌండ్ 370 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుందండి. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది, బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెస్ట్ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి స్కోడా ర్యాపిడ్. హుండై వర్నా ఫ్లూయిడిక్ అండి. ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్, టాప్ మోడల్ వెహికల్, ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ అండి. చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్. యాక్చువల్గా 580 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది సెల్లర్తో మాట్లాడుకుంటే వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడిపిస్తాము. మీకు ఫైనల్ టు ఫైనల్ 5,20,000 లేదంటే 5,30,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్గా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుందండి. మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ ఇస్తుంది. దీని డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఫోర్డ్ ఫిగో వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2011 మోడల్, ఈఎక్స్ వేరియంట్, డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. మీకు మైలేజ్ కూడా అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుందని చెప్పి చాలామంది కస్టమర్లే చెప్పారు మాకు. సో ఇదైతే కింద తక్కువ బడ్జెట్లో మనం డీజిల్ వెహికల్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది. అంటే మీకు అప్రాక్సిమేట్గా 2 lakhs కానీ లేదంటే 2,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2011 మోడల్ డీజిల్ వెహికల్, అప్రాక్సిమేట్గా 2 lakhs నుంచి 220-225 అట్లా ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ ఐటెన్ అండి. చాలామంది హుండై గ్రాండ్ ఐటెన్లో ఆటోమేటిక్ వెహికల్ గురించి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇయర్ కూడా 2016 మోడల్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ కూడా కండిషన్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే మీకు 5,20,000 5,30,000 బడ్జెట్లో కూడా మన సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 5,80,000 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. 520-530 బడ్జెట్లో మేబీ రావచ్చు. అప్రాక్సిమేట్గా 55,000-60,000 డ్రైవ్ అని ఉంటుంది వెహికల్. మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇది వచ్చేసి న్యూ షేప్ అండి, టైప్ 3 మోడల్ అంటారు. ఇది డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి 2017 మోడల్ VXI పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ABS ఉంటుంది, ఈ ఆల్ ఫీచర్లు అయితే ఉంటుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ కూడా చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అప్రాక్సిమేట్గా 18-19 దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి వెహికల్ హైవేలో. ఇది మనకు ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్ వచ్చేసి 690 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు.
మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండై i20 వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ బడ్జెట్లో డీజిల్ చూసే వాళ్ళకు, i20లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది న్యూ షేప్ అనమాట, అంటే Type 2 మోడల్ అనమాట. 2012 మోడల్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రంట్ సైడ్ కొంచెం చేంజ్ అయిందనమాట. సో ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ i20 అండి. ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ వెహికల్, ఈక్వల్ టు ఆల్మోస్ట్ 70 to 80% అన్ని ఆస్టా ఫీచర్లే ఉంటాయి ఇందులో కూడా. చూసుకుంటే మనకు డీజిల్ వెహికల్ అండి. డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవర్ అండి. ఓన్లీ 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. అప్రాక్సిమేట్గా మీకు 5 lakhs లేదంటే 5,10,000 బడ్జెట్లో కూడా మనం వెహికల్ అయితే ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. 2015 మోడల్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ అండి. 5 lakhs లేదంటే 5,10,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. టాటా నెక్సాన్ వెహికల్ అండి. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి XMA వేరియంట్ అండి. ఇది డ్రైవర్ కూడా ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మనకు. ఇది కోడింగ్ అయితే 8,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. అప్రాక్సిమేట్గా కస్టమర్తో మాట్లాడుకుంటే 8 lakhs లేదంటే 8,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రీజా వెహికల్ అండి. చాలామంది కస్టమర్ SUVలో డీజిల్ వెహికల్, ఈ వెహికల్ గురించి కూడా చాలామంది కస్టమర్లు వస్తున్నారు. ఇది చూసుకుంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి. ఇయర్ వచ్చేసి 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZDI వేరియంట్ అండి. టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ డ్రైవ్ కూడా ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది ఇందులో మనకు 2 air bags, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలాయ్ వీల్స్, ABS, బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్లు ఇందులో ఉంటాయండి వెహికల్. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి. యాక్చువల్గా ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు 9,40,000 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు కస్టమర్. మీరు కస్టమర్తో మాట్లాడుకుంటే 8,70,000 లేదంటే 8,80,000 బడ్జెట్ కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. హోండా WRV వేరియంట్ అండి. ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. టోటల్ టాప్ మోడల్ వెహికల్. డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 33,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి VX కాబట్టి ఇందులో సన్ రూఫ్ ఉంటుంది, 2 air bags ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తుంది, ABS వస్తుంది, బ్యాక్ వైపర్ వస్తుంది, పుష్ డాట్ బటన్ వస్తుంది. ఇవన్నీ ఫీచర్లు అనేటివి VXలో ఉంటాయండి. డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయింది. ఓన్లీ 30,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000, 7,30,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది వోల్క్స్వ్యాగన్ వెంటో వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ వెహికల్ చూస్తున్నారు ఈ వెహికల్ గురించి. సో ఇయర్ కూడా 2016 మోడల్ ఉంది. డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ ఉంది. ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. హైలైన్ టాప్ మోడల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది కస్టమర్తో యాక్చువల్గా 6,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఇది డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడుకుంటే 6,20,000 నుంచి 6,40,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇందులో మనకు సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయండి. 2 air bags ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తుంది, బ్యాక్ వైపర్ వస్తుంది, బాడీ బిల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, డిక్కీ స్పేస్ కూడా చాలా 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 స్పేసీగా ఉంటుందండి. సో ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది. 620 నుంచి 6,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి సియాజ్ వెహికల్ అండి. ఇది సెడాన్ వెహికల్, మారుతిలోనే లగ్జరీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి వెహికల్ సూపర్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇది చూసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా చాలా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, VDI ప్లస్ వేరియంట్ అండి. అంటే ఈక్వల్ టు ZDI, ఆల్మోస్ట్ ZDI ఫీచర్లు ఉంటాయండి. 90% ఆఫ్ ద ఫీచర్స్ అవే ఉంటాయి, సేమ్ ఉంటాయి. చూసుకుంటే మనకు డ్రైవ్ కూడా ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసి 5,50,000 లేదంటే 5,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 2014 మోడల్, VDI ప్లస్ వేరియంట్, డీజిల్ మాన్యువల్. హుండై ఎక్సెంట్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఆటోమేటిక్ చూసే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. SX ఆప్షనల్, అంటే మనకి ఇందులో 2 air bags, పుష్ డాట్ బటన్, అలాయ్ వీల్స్, ABS, ఈ ఫీచర్లు అయితే టోటల్ టాప్ మోడల్ వెహికల్ అండి. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. జస్ట్ ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్.
ప్రైస్ కూడా కష్టం 4,90,000 అయితే కోట్ చేస్తున్నారు. ఫిక్స్ రేట్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. 4,40,000 లేదంటే 4,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ అండి. ఇయర్ వచ్చేసి 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ వేరియంట్ అండి. విఎక్స్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవింగ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చాలా బాగుందండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 6,90,000 లేదంటే 7 lakhs బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 7,80,000 అయితే కోట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా 7 lakhs బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. చూశారు కదండి ఈ వీడియో. ఇవే కాకుండా మన దగ్గర చాలా వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయండి. అంటే హ్యాచ్ బ్యాక్ వెహికల్స్, సెడాన్ వెహికల్స్, ఎస్యూవీ వెహికల్స్, ఎంఈవీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎస్యూవీ వెహికల్స్ లైక్ వచ్చేసి క్రెటా వెహికల్, డస్టర్ వెహికల్స్, బ్రీజా వెహికల్స్, ఇలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ కూడా మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అలా ఉంటాయి. ఎంఈవీ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వెహికల్స్, ఇన్నోవా వెహికల్స్, ఎర్టిగా వెహికల్స్, స్కార్పియో వెహికల్స్, ఎక్స్యూవీ 500 వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే మన పార్క్ అండ్ సేల్కి అలా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ వెహికల్ లోపలికి పార్క్ అండ్ సేల్కి వెహికల్ రాగానే మనం టోటల్ ఓవరాల్గా వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుందండి. టోటల్ 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. ఏదైనా వెహికల్ నచ్చిందనుకో డైరెక్ట్ మన కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. వెహికల్ అయితే సర్టిఫైడ్ ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి. ఇంకా ఏంటంటే మనకు ఏదైనా సరే వీడియో చూసే వాళ్ళకు, వెహికల్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. మీకు ఎనీ టైం నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీకు బెస్ట్ ప్రైస్లో వెహికల్ ఇప్పించే బాధ్యత నాది. మీకు నెంబర్ స్క్రోల్ అవుతుంది, నెంబర్ కాల్ చేయండి. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్.